కాలువ పనులు కాలేదు, హెడ్ వర్క్ స్టార్ట్ కాలేదు, కెనాల్స్ తోమలేదు. రిజర్వాయర్ కంప్లీట్ చేస్తే పొలాలకు నీళ్ళు ఎట్లా వస్తాయి అధ్యక్ష? కాలువలు తోమాలి, డిస్ట్రిబ్యూటర్ తోమాలి, హెడ్ వర్క్స్ కంప్లీట్ కావాలి. కానీ ఈ రోజు వరకు కూడా నత్తనడక నడుస్తుంది అధ్యక్ష పనులు. కాంట్రాక్టర్లు బిల్లులు లేవని చెప్పి ఎప్పుడు అడిగినా పనులన్నీ ఆపేసారు అధ్యక్ష. ప్రస్తుతానికి డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వర్క్స్ మొత్తం ఆగిపోయినాయి అధ్యక్ష. చెప్తా, నాకేం భయం లేదు. అధ్యక్ష ఏమంటారు అంటే, నేను అధికార పార్టీ ఎమ్మెల్యేకి ఒక మాట చెప్తున్నా బాధతోటి అధ్యక్ష. కేవలం మంత్రుల నియోజకవర్గంలో, ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కాంట్రాక్టర్లు పనిచేస్తున్నారు, వాళ్ళు బిల్లు వస్తున్నాయి. కానీ ఎమ్మెల్యేల నియోజకవర్గంలో మాత్రం బిల్లులు రావడం లేదు అధ్యక్ష. ఇది ఎందుకు? ఎమ్మెల్యే లేకుంటేనే ముఖ్యమంత్రి మంత్రులు ఉన్నారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఉందా? ఈ ఎమ్మెల్యేలు అందరూ కలిస్తేనే ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ అయింది. గవర్నమెంట్ ఫామ్ అయితేనే ముఖ్యమంత్రి మంత్రులు. మంత్రుల చుట్టూ అడుక్కోవాల్సిన పరిస్థితి, ముఖ్యమంత్రి దగ్గరికి బిల్లు కోసం పోవాల్సిన పరిస్థితి ఏంటి అధ్యక్ష? ఇది చాలా బాధాకరం. ఎమ్మెల్యేలకు ప్రయారిటీ ఇవ్వాలి. ఏదైతే మీరు టాప్ ప్రయారిటీలో మీరు అధ్యక్ష, గతంలో కేసీఆర్ గారు కానీ, వాళ్ళ ప్రభుత్వం కానీ, హరీష్ రావు గారు కానీ ఎప్పుడు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే పనిచేసే విధానం ఉందో, ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము ఒక్క రూపాయి వృధా కాకుండా, అవినీతి జరగకుండా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వంలో పెట్టే ప్రతి పైసా ఎంత వీలైనంత త్వరగా ఆల్మోస్ట్ కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ మీద ఖర్చు పెట్టి రైతులకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఏ కేటగిరీ, B1 కేటగిరీ, B2 కేటగిరీ డివైడ్ చేసి ఒక పద్ధతిగా బడ్జెట్, ఒక పద్ధతిగా ఈ మనం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ విషయంలో ఒక స్ట్రీమ్ లైన్ చేయగలిగింది అధ్యక్ష. అధ్యక్ష, స్ట్రీమ్ లైన్ అంటే ఇది మామూలు స్ట్రీమ్ లైన్ చేస్తానికి ఎందుకు టైం పడుతుందంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఒక నియంతలాగా పరిపాలించిన కేసీఆర్ గారు, వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ మంత్రులు చేసిన విధ్వంసం మామూలు విధ్వంసం కాదు అధ్యక్ష. దేశంలో కూడా ఏ ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ఈ విధమైన నిర్ణయాలు తీసుకొని, వాళ్ళకి ఎట్లా కరెక్ట్ అనిపిస్తే అట్లా నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాన్ని, ఆర్థిక పరిస్థితిని మొత్తం భయంకరంగా, అధ్వానంగా, సంక్షోభంలో నెట్టే విధంగా వాళ్ళ నిర్ణయాలు ఉన్నాయి అధ్యక్ష. కానీ గవర్నమెంట్ వచ్చింది, బాధ్యత ఉంది.